ఈ నెక్ బ్యాండ్ పెట్టుకుని ఒక్కసారి 100% సౌండ్ పెట్టుకున్నారంటే రెండోసారి 100% అయితే 100% మీరు వెళ్ళరు. ఒక 50% మీకు చాలా ఎక్కువ అని మీరైతే ఖచ్చితంగా ఫీల్ అయితే అవుతారు. బట్ అంత సౌండ్ అయితే దీంట్లో అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అన్బాక్సింగ్ చేయబోయే ప్రోడక్ట్ ఏంటంటే రియల్మీ బ్రాండ్కి సంబంధించిన రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 ANC నెక్ బ్యాండ్. ఈ వీడియోలో మనం ఈ నెక్ బ్యాండ్ అయితే అన్బాక్సింగ్ చేసి దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే ఈ ప్రైస్కి ఎత్తుకొనొచ్చా, మొత్తం క్లారిటీ మీకు చెప్తాను. చాలా మంది మాకు ఒక 1500 బడ్జెట్లో మంచి నెక్ బ్యాండ్ కావాలి, మంచి బ్రాండ్ నుంచి, అలాగే సౌండ్ క్వాలిటీ బాగుండాలి, బేస్ ఎక్కువ ఉండాలి, యాప్ సపోర్ట్ ఉండాలి అని చాలా మంది అడుగుతున్నారు. బట్ అలాంటి వాళ్ళకి మాత్రం ఈ నెక్ బ్యాండ్ అనేది 100% సూట్ అయితే అవుతుంది. దీని యాక్చువల్ ప్రైస్ చూసుకుంటే అమెజాన్లో 1800 అయితే కనబడుతుంది. కాకపోతే 200 కూపన్ వస్తుంది, అలాగే ₹50 డెబిట్ కార్డ్ ఆఫర్ ఉంటుంది. మీరు ఫస్ట్ డెబిట్ కార్డ్ యూస్ చేసి పేమెంట్ చేశారనుకోండి, SBIకి సంబంధించింది, మీకు ₹50 తగ్గుతుంది. టోటల్గా ₹1550 అయితే వస్తుంది. ఇక్కడ నేను కొన్నాను, స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నాను, చూడండి. ఒకవేళ మీరు చెక్ చేయండి దీనికి సంబంధించిన కూపన్ 200 కూపన్ ఉందో లేదో, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, మీరు చెక్ చేయండి దీనికి సంబంధించిన లింక్. నేను కొన్నప్పుడు అయితే కూపన్ అయితే ఉంది. కూపన్ ఉంటే మీకు ఇలా కనబడుతుంది. బట్ నేను కొన్నప్పుడు నాకు 200 కూపన్ అయితే వచ్చింది. ఇక లేట్ చేయకుండా మనం అయితే మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే వీడియోని ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా జస్ట్ సబ్స్క్రైబ్ మాత్రమే, అలాగే బెల్ ఐకాన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. మన ఛానల్ నుంచి కొత్త వీడియో ఏదైనా వచ్చింది అనుకోండి, ఇన్స్టాంట్ నోటిఫికేషన్ వస్తుంది, మీరు అయితే ఇమీడియట్ గా వాచ్ చేయొచ్చు. ఇక బాక్స్ చూసుకున్నా మనకి ఇలా ఉంటుంది. రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 ANC అని ఉంది, అలాగే నెక్ బ్యాండ్ సంబంధించిన ఫోటో ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. 13.6mm డైనమిక్ బేస్ డ్రైవర్స్, 38 అవర్స్ మనకి బ్యాటరీ లైఫ్, 50 dB హైబ్రిడ్ నాయిస్ క్యాన్సలేషన్, 45 milliseconds అల్ట్రా లో లేటెన్సీ, అలాగే ENC కాల్ ఉంది, నాయిస్ క్యాన్సలేషన్ అయితే చేస్తుంది. IP55 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. బాక్స్ మీద MRP ప్రైస్ చూసుకుంటే 2799 అయితే ఉంది. కానీ అమెజాన్ లో మాత్రం 1800 ఉంటుంది. కూపన్ మొత్తం కలుపుకొని ₹1550 అయితే రావచ్చు. నేను కొన్నప్పుడు అయితే ఉంది, మీరు కూడా చెక్ చేయండి. అలాగే బాక్స్లో కంటెంట్ చూసుకుంటే బాక్స్లో మనం చెప్పుకోవడానికి ఏముంటుంది, ఇందులో నెక్ బ్యాండ్ ఉంటుంది, అలాగే ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఉంటాయి, అలాగే ఒక యూజర్ మాన్యువల్. ఈసారి అయితే వీళ్ళు కేబుల్ కూడా మిస్ చేశారు, మనకి కేబుల్ కూడా తీసుకురావట్లేదు. ఇంతకుముందు కేబుల్ వచ్చింది, బట్ ఈసారి అయితే కేబుల్ కూడా తీసుకురావట్లేదు. ఇక నెక్ బ్యాండ్ ఓవర్ వ్యూ చూసుకుంటే హెడ్ సైడ్ లో చూసుకుంటే ఒక నాయిస్ క్యాన్సలేషన్ బటన్, అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. నెక్స్ట్ సాంగ్ కి ప్రీవియస్ సాంగ్ కి రావడానికి వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్ బటన్స్ అయితే యూజ్ చేయాలి. డబుల్ ట్యాప్ చేయండి. మిడిల్ లో సాంగ్ ని పాస్ చేయడానికి, ప్లే చేయడానికి ఇదైతే యూజ్ అవుతుంది. మన కాల్స్ వచ్చినా లిఫ్ట్ చేయడానికి, అలాగే కాల్స్ ని కట్ చేయడానికి ఈ మిడిల్ బటన్ యూజ్ అవుతుంది. ఒక LED ఇండికేటర్ అయితే ఉంది. సైడ్ చూసుకుంటే మనకి ఒక టైప్ C పోర్ట్ అయితే ఉంది, ఇక్కడ నుంచి ఛార్జింగ్ అయితే పెట్టాలి. ఇక అలాగే మనకి ఇయర్ బడ్స్ చూసుకుంటే చాలా బాగున్నాయి, ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి, లుకింగ్ బాగున్నాయి. మనకి ఈ ప్రైస్ పాయింట్ లో బిల్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఎయిర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. వైర్ అయితే మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగా అయితే తీసుకొచ్చారు. బట్ మనకి అంత ఈజీగా తెగిపోయే ఛాన్స్ ఉండదు, అలాగే ఈజీగా అయితే మడత పడట్లేదు. వైర్ క్వాలిటీ అయితే సూపర్ గా అయితే ఉంది. బిల్ క్వాలిటీ పరంగా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఫిట్టింగ్ కోసం మాట్లాడుకున్నట్లయితే ఫిట్టింగ్ అనేది చాలా బాగుంది. మనం మెడలో వేసుకుని ఇయర్ బడ్స్ చెవులో పెట్టుకున్నప్పుడు మనకి ఎలాంటి పెయిన్ అయితే ఉండదు. చాలా లైట్ వెయిట్ గా ఉంది, అలాగే మనకి చాలా కంఫర్ట్ కూడా ఉంది. ఎక్కువ వెయిట్ అయితే ఉండదు నెక్ బ్యాండ్ అయితే. ఓవరాల్ గా ఫిట్టింగ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇక నెక్స్ట్ ఈ నెక్ బ్యాండ్ కి అయితే యాప్ సపోర్ట్ అయితే ఉంటుంది. యాప్ లో మనకి కొన్ని కొత్త చేంజెస్ అయితే చేశారు, అవేంటో మీకు చాలా క్లారిటీ చెప్తాను. ఫస్ట్ అయితే మీరు ప్లే స్టోర్ నుంచి రియల్మీ లింక్ అనే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్నాక యాప్ అయితే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఓపెన్ చేశాక ఫస్ట్ అయితే మీరు బ్లూటూత్ తో ఈ నెక్ బ్యాండ్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. మ్యాగ్నెటిక్ ఉంటుంది కదా, దీన్ని ఇలా ఓపెన్ చేశారనుకోండి, ఇందులో మనకి దీనికి సంబంధించిన మోడల్ అయితే వస్తుంది. రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 ANC అని ఇక్కడ అయితే వస్తుంది. దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇప్పుడైతే ఈ నెక్ బ్యాండ్ అనేది కనెక్ట్ అయిపోయింది. ఇందులో మనకి బ్యాటరీ పర్సెంటేజ్ అయితే కనబడుతుంది. 80% బ్యాటరీ అయితే దీంట్లో అయితే ఉంది. ఇక నెక్స్ట్ ఇందులో మనకి ఆ నాయిస్ కంట్రోల్, అంటే మనకి నాయిస్ క్యాన్సలేషన్, అలాగే ట్రాన్స్పరెన్సీ, అలాగే ఆఫ్, ఈ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. ఈసారి మనకి కొత్తగా చేసిన చేంజెస్ ఏంటంటే ఇక్కడ నాయిస్ క్యాన్సలేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే కింద కనబడుతున్నాయి. ఇక్కడ మనకి నాయిస్ క్యాన్సలేషన్ మీద క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మనకి స్మార్ట్ ఉంది, మ్యాక్స్ ఉంది, అలాగే మోడరేట్, అలాగే మిల్డ్. ఈ స్మార్ట్ అనేది ఏం చేస్తుందంటే, అంటే నార్మల్గా నాయిస్ క్యాన్సలేషన్ అనేది మనకి చుట్టుపక్కల ఉన్న నాయిస్ మొత్తం క్యాన్సల్ చేస్తుంది. దీన్ని ఈ స్మార్ట్ లో పెట్టుకోవడం వల్ల మనకి ఇంకొంచెం బెటర్ ఫీలింగ్ అయితే ఉంటుంది నాయిస్ క్యాన్సలేషన్ అయితే. అలాగే ఇక్కడ మనకి మ్యాక్స్, మోడరేట్, మిల్డ్ ఇవన్నీ ఉన్నాయి. ఇవైతే మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే ఇందులో మనకి ఇంకొకటి కూడా ఉంది, విన్ నాయిస్ రిడక్షన్. ఇది ఆన్ చేసుకున్నాం అనుకోండి, విన్ నాయిస్ ఇంకా కొంచెం రిడక్షన్ అయితే చేస్తుంది మనం ఇది ఆన్ చేసుకోవడం వల్ల. అలాగే ట్రాన్స్పరెంట్ మోడ్ లో కూడా మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఎన్హాన్స్ వాయిస్ అయితే ఉంది, దీన్ని ఆన్ చేసామనుకోండి, ట్రాన్స్పరెన్స్ మోడ్ మనం ఆన్ చేశాక చుట్టుపక్కల ఎవరైనా మాట్లాడారనుకోండి, వాళ్ళ వాయిస్ ని ఎన్హాన్స్ చేసి మనకైతే వినిపిస్తుంది, కొంచెం క్లారిటీగా అయితే మనకి వినపడుతుంది. అలాగే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఇక్కడ విన్ నాయిస్ రిడక్షన్. అంటే మనం ట్రాన్స్పరెంట్ మోడ్ లో పెట్టినప్పుడు చుట్టుపక్కల నాయిస్ మొత్తం మనకైతే చాలా క్లారిటీగా అయితే వినపడుతుంది. అలాంటప్పుడు గాలి మాత్రం విన్ నాయిస్ అనేది చాలా ఎక్కువ అయితే వస్తుంది, దాన్ని అయితే కొంచెం తగ్గిస్తుంది. నెక్స్ట్ మనం సౌండ్ ఎఫెక్ట్స్ లోకి వెళ్తే ఇక్కడ మనకి ఈక్యూ మోడ్ అయితే ఉంది. ఇందులో మనకి
4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీకు బేస్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ డీప్ బేస్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఒరిజినల్ సౌండ్ అంటే మనకి బేస్ ట్రైబుల్స్ బ్యాలెన్స్ ఉండాలనుకుంటే మాత్రం మీరు ఒరిజినల్ సౌండ్కి అయితే వెళ్ళండి. క్లియర్ బేస్ మీద క్లిక్ చేసినా మీకు అంత మీరు నోటీస్ చేయరు. మీరు డీప్ బేస్ మీద పెట్టుకుంటే మాత్రం బేస్ కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది, బట్ మీరు నోటీస్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఇందులో మనకి ఈక్వలైజర్స్ అయితే ఉంటాయి, మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చినట్లుగా అయితే మనం ఈక్వలైజర్స్ అయితే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మనకి స్పేషల్ ఆడియో ఉంది. 360 డిగ్రీస్ నుంచి మనకి ఆ సౌండ్ వచ్చినట్లు మనకైతే ఫీలింగ్ అయితే వస్తుంది. శాంపుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఆన్ చేసుకొని మీరు లిసన్ మీద క్లిక్ చేశారనుకోండి మీకు అర్థమైపోతుంది దీని సౌండ్ క్వాలిటీ 360 డిగ్రీస్ ఆన్ చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో. అలాగే ఇందులో మనకి డైనమిక్ ఆడియో కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి వాల్యూమ్ ఎన్హాన్సర్ అయితే ఉంటుంది. మీరు ఫుల్ సౌండ్ పెట్టుకున్నారనుకోండి, మీకు సౌండ్ ఇంకా సరిపోలేదు, ఇంకా కావాలనుకుంటే ఈ వాల్యూమ్ ఎన్హాన్సర్ మీద ఆన్ చేసి మీరు విన్నారనుకోండి, నార్మల్గా ఉన్న దాంతో కంపేర్ చేసి ఇంకొంచెం సౌండ్ ఎక్కువ అయితే వస్తుంది. అలాగే ఇందులో మనకి గేమ్ మోడ్ కూడా ఉంటుంది. ఈ గేమ్ మోడ్ ఆన్ చేస్తే 45 మిల్లీ సెకండ్స్ అల్ట్రా లో లేటెన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇందులో మనకి ఇయర్ బడ్ ఫిట్ టెస్ట్ అని ఒక టెస్ట్ అయితే ఉంటుంది. ఇది కొత్తగా తీసుకొచ్చారు యాప్లో, ఇంత ముందుకు లేదు. ఇది ఎలా యూజ్ అవుతుందంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మీ ముందే చూపిస్తాను. ఇవి 2 ఇయర్ బడ్స్ని చెవులో పెట్టుకుంటాను. ఒక లెఫ్ట్ సైడ్ ఏమో నేను కొంచెం లోపలికి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా పెట్టుకున్నాను, రైట్ సైడ్ ఏమో నేను అంత ఫిట్టింగ్ కాకుండా కొంచెం బయటకు ఉంచాను. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేసి ఇక్కడ ప్లే మీద క్లిక్ కొడతాను. ఒకసారి చూడండి, ఇక్కడ ప్లే మీద కొడితే ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ ఇయర్ బడ్ అనేది గుడ్ అని వచ్చింది, రైట్ సైడ్ ఇయర్ బడ్ అనేది నాట్ ఐడియల్ అంటే సరిగ్గా ఫిట్ అవ్వలేదు. ఇప్పుడైతే నేను ఇయర్ బడ్ని పర్ఫెక్ట్ అయితే పెట్టుకుంటాను చెవులో. మళ్ళీ ఒకసారి టెస్ట్ అగైన్ మీద కొట్టాను అనుకోండి, చూడండి చూడవచ్చు ఇప్పుడైతే 2 గుడ్ అని వచ్చాయి. దీనివల్ల మనకి పెద్ద యూజ్ అయితే ఉండదు, కాకపోతే ఇది వర్కింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా అయితే వర్క్ అవుతుంది వీళ్ళు తీసుకొచ్చిన ఫీచర్ అనేది. ఇక నెక్స్ట్ మనకి డ్యూయల్ డివైస్ కనెక్షన్ అయితే ఉంటుంది. అంటే ఒక దాంట్లో ఆపి ఇంకొక దాంట్లో మనం కనెక్ట్ చేసుకునే విధంగా కాకుండా 2 ఒకటిసారి కనెక్ట్ చేసి మీకు కావాల్సినప్పుడల్లా వేరే వేరే డివైస్ నుంచి అయితే మీరు అయితే వినొచ్చు. డ్యూయల్ డివైస్ కనెక్షన్ అయితే ఇలా అయితే యూజ్ అవుతుంది. ఇందులో మనకి ఫైండ్ మై ఫోన్ కూడా ఉంటుంది. అలాగే బటన్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఈ బటన్ సెట్టింగ్స్ లో ఇక్కడ మనకి ఈ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఉంది కదా, సపరేట్ గా బటన్ ఇది. దీన్ని మీరు ఎలాంటి కస్టమైజ్ చేసుకోలేరు. జస్ట్ దీని మీద క్లిక్ చేశాక ఇక్కడ నుంచి మనం ట్రాన్స్పరెంట్ మోడ్ కి, నాయిస్ క్యాన్సిలేషన్ కి, అలాగే ఆఫ్ అవడానికి ఈ మోడిటీ తప్ప వేరే దానికి అయితే యూజ్ చేసుకోలేరు. ఈ మోడిట్లో అయితే మీరు స్విచ్ అయితే అవ్వచ్చు ఈ బటన్ యూజ్ చేసి. లాస్ట్ లో చూసుకున్న మనకి ఆటో ఆన్సర్ అయితే ఉంటుంది. ఈ ఆటో ఆన్సర్ మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే, దీన్ని ఎనేబుల్ చేస్తే మ్యాగ్నెటిక్ ఉంటుంది కదా, దీన్ని అతికించి మనం ఇలా పెట్టాం. మన ఫోన్ కాల్ వచ్చింది, ఫోన్ కాల్ వచ్చిన వెంబటే మనం వాటిని ఆన్సర్ చేయాలంటే రెండింటిని విడదీసామనుకోండి, కాల్ అనేది ఆటోమేటిక్గా ఆన్సర్ అయితే అయిపోతుంది. జస్ట్ మనం చెవులో పెట్టుకుని మాట్లాడవచ్చు ఫోన్తో పని లేకుండా. ఇవే మనకి యాప్లో ఉన్న ఫీచర్స్ అయితే. ఇక నెక్స్ట్ మనం సౌండ్ క్వాలిటీ కోసం మాట్లాడుకోవాలి. సౌండ్ క్వాలిటీ కోసం నేను చెప్పాల్సిన పని లేదు. రియల్మీ బడ్స్ అంటే ఒక రేంజ్లో అయితే ఉంటాయి. బడ్జెట్లో మాత్రం వీటికి మించిన ఇయర్ బడ్స్ కానీ నెక్ బ్యాండ్ కానీ నాకైతే ఏవి కనపడలేదు. వీళ్ళు ఇయర్ బడ్స్ తీసుకొచ్చిన, నెక్ బ్యాండ్ తీసుకొచ్చిన, సౌండ్ క్వాలిటీ మాత్రం ఒక రేంజ్లో అయితే ఉంటుంది. దీంట్లో కూడా సౌండ్ క్వాలిటీ పీక్ లెవెల్లో అయితే ఉంది. ఒకవేళ మీకు బేస్ ఎక్కువ కావాలనుకుంటే డీప్ బేస్లో పెట్టుకొని 55-70 లోపు పెట్టుకుంటే మాత్రం బేస్ బాగుంది. బేస్ చాలా పంచిగా ఉంది. మీరు 100%కి వెళ్ళారనుకోండి, అక్కడ ట్రేబుల్ మాత్రం చాలా విపరీతంగా ఉంది. బట్ ఇప్పుడు మీకు ఒక సాంగ్ నేను ప్లే చేస్తాను. ఇక్కడ నాకు మైక్ ఉంది, జస్ట్ నేను ప్లే చేస్తే ఇందులో వచ్చే సౌండ్ వచ్చేది మీకు వినపడుతుందో వినపడట్లేదు మీరు చూడండి. మీరు 100% వాల్యూమ్ పెట్టుకుంటే మాత్రం బయట వాళ్ళకి వినపడే విధంగా అయితే వస్తుంది. 100% వాల్యూమ్ పెట్టుకుని మీరు ఒక 5 నిమిషాలు వింటే గ్రేటే. అంత విపరీతమైన సౌండ్. మీరు ఒక 50 అంటే 50% కంటే తక్కువనే మీరు వింటారు, బట్ ఎవరైనా వింటారు. 50% దాటిందంటే ఆ సౌండ్ క్వాలిటీ మీరు తట్టుకోలేరు. బట్ మీకు 50% కూడా బేస్ మాత్రం చాలా పంచిగా ఉంది. మీరు 75% పెట్టుకున్నా మీకు బేస్ అసలు తగ్గే ఛాన్సే లేదు. మీరు 100% పెట్టుకున్నప్పుడు అక్కడ బేస్ అనేది చాలా బాగుంది, కానీ బేస్ కంటే ట్రెబుల్ ఎక్కువ అయిపోతుంది. బట్ సౌండ్ క్వాలిటీ మాత్రం మీరు వినలేరు. బేస్ దగ్గర మాత్రం అసలు కాంప్రమైజ్ అయితే అవ్వలేరు. ఈ ప్రైస్ పాయింట్ లో ఏ నెక్ బ్యాండ్ లో అయితే మీరు ఇంత బేస్ అయితే చూసుంటారు. 100% వెళ్తే అక్కడ బేస్ బాగుంది, కాకపోతే అక్కడ ట్రెబుల్ అనేది బేస్ ని డామినేట్ చేస్తుంది. ట్రెబుల్ చాలా ఎక్కువ ఉంది, బట్ మీరు 100% వినలేరు కాబట్టి అసలు వినరు. అంత సౌండ్ మీరు చెవులో పెట్టుకున్నా మీ చెవులు ఒక గంట సేపు విన్నాయనుకోండి మీకు చెవులు పాడైపోతాయి. అంత సౌండ్ అయితే దీంట్లో అయితే ఉంది. మీరు 50% పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. బట్ అంతకు మించి మీరు అయితే పైకి వెళ్ళకండి. మ్యాక్సిమం 70 నాకైతే ఓకే అనిపించింది. చూసుకుంటే ఛార్జింగ్ పోర్ట్ దగ్గర ఒక క్యాప్ తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం మెడల్ వేసుకున్నప్పుడు చెమట ఉంటుంది కదా, చెమట అనేది లైట్గా దీంట్లోకి అయితే వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు ఛార్జింగ్ పెట్టామనుకోండి తడి ఉంటుంది కదా, మనకి ప్రాబ్లం అయితే అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ మీరైతే చెక్ చేసుకోండి, మీకు బ్యాటరీ లైఫ్ అనేది 38 అవర్స్ అయితే వస్తుంది. మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు తడి ఉందా లేదా అని కొంచెం చెక్ చేసుకోండి. తడి ఉంటే మాత్రం కొద్దిసేపు జస్ట్
నార్మల్గా వదిలేయండి, ఇలా పెట్టి వదిలేయండి, అదే ఆరిపోతుంది. బట్ ఇదొక్కటి నాకైతే కాన్ అనిపించింది. ట్రెబుల్ అంటే పెద్ద మ్యాటర్ కాదు, మీరు 100% అయితే వినర్ కాబట్టి అది పెద్ద మ్యాటరే కాదు. 50% 70%లో బేస్ మాత్రం దుమ్ము దులిపేసింది. అలాగే మీరు ఇంకా తక్కువ పెట్టుకున్న బేస్ మాత్రం తగ్గేదే లేదు, అలా ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈ నెక్ బ్యాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో కొంచెం లెంత్ అయితే ఉండొచ్చు, ఎందుకంటే దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలని నేనైతే వీడియో లెంత్ అయినా చేశాను. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని గ్యాడ్జెట్ వీడియోస్ అంటే నెక్ బ్యాండ్ వీడియోస్ కానీ, ఇయర్ బడ్స్ వీడియోస్ కానీ, స్మార్ట్ వాచెస్, మొబైల్ సంబంధించిన గ్యాడ్జెట్స్ సంబంధించిన వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. గ్యాడ్జెట్స్ వీడియోస్ అయితే మీకు చాలా రాబోతున్నాయి, మనం చాలా ఆర్డర్ చేశాను. మీరైతే వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.